ఆదివాసీల నియమ నిష్టలతో మిళితమై ఉన్న కేస్లాపూర్ నాగోబా జాతర ప్రధాన ఘట్టం మంగళవారం అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభం కానుంది. నాగోబాకు సమర్పించే నైవేద్యం తయారీని మెస్రం వంశీయులు అత్యంత నియమ నిష్టలతో తయారు చేయడం ఆచారంగా వస్తోంది. మార్కెట్లో లభించే బియ్యం, పప్పులు, నూనెలు, నెయ్యి కాకుండా చేలో పండించే వస్తువులతోనే మహాప్రసాదం తయారు చేయడం నియమంగా వస్తోంది. మహాఘట్టంలో నాగోబాను అభిషేకం చేసిన పవిత్ర గంగాజలంతో ఆదివాసీ గిరిజనులచే కాకు జాతరకు వచ్చే భక్తులందరిపై చల్లటం ద్వారా ఆత్మశుద్ది జరుగుతుందంటున్న ఆలయ పీఠాధిపతి వెంకట్రావు పటేల్తో మా ప్రతినిధి ముఖాముఖి. నాగోబా జాతర అంటే ఆదివాసీల నియమనిష్టలకు ఆరో ప్రాణం లాంటిది. ఆచార వ్యవహారాలకు ఎక్కడా ధోకా ఉండదు. ప్రధానంగా దేవతకు అర్పించే నైవేద్యమైతేనేమి, నైవేద్యానికి వినియోగించే గంగాజలమైతేనే చాలా పవిత్రంగా చూసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. జలానికి వినియోగించే కుండలను కొత్తవి ఎందుకు చేస్తారని చెప్పడానికి మనతో పాటు నాగోబా పీఠాధిపతి వెంకట్రావు ఉన్నారు. నాగోబా దేవతకు వేసే నైవేద్యంలోని ప్రధాన ఆహార ధాన్యాలేంటి, నైవేద్యంలో వినియోగించే వస్తువులేంటి? మహాపూజ పండు పలరం ఉంటుంది, మా వడ్లుంటాయి. వడ్లు కూడా అవి ఎట్లా ఉంటాయంటే మా ఇంటికాడ సొంత చేనులో పండించినాయి, ఇంటికాడ దంచి తీసుకొస్తారు. వడ్లు ఉంటాయి, వడ్లు, పెసరపప్పు, శనగపప్పు, బెల్లము, చక్కెర, నెయ్యి, పెరుగు, ఇలా నువ్వులు, మళ్ళా పలారాలు ఉంటాయి. మా దగ్గర పండాయి కాబట్టి మేము అరటి పండ్లు తీసుకొస్తాము, కొన్ని అంగూర్లు ఇట్లా తీసుకొచ్చి దానికి మహాపూజ అనే మేము కార్యక్రమం శుద్ధి చేస్తాము. శనగపప్పు అయితేమి, పెసరపప్పు అయితే, నువ్వులు, నూనె, నెయ్యి, ఇవి అన్నీ మార్కెట్లో కొనుగోలు చేస్తారా లేకపోతే మీరే తయారు చేస్తారా? అడ్లు కావచ్చు, శనగపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, ఇవి అయితే మా సొంతం ఉంటాయి. ఎందుకంటే చేనులో మేము తయారు చేస్తాము. చేను నుంచే తయారు చేసిన తర్వాతనే ఈ ఇంటికాడనే తయారు చేసిన తీసుకొచ్చి ఇంటికాడ తయారు చేసి తీసుకొచ్చి మహాపూజ పెట్టేస్తాము నైవేద్యంగా. బయట అయితే కొన్ని మార్కెట్లో అవి పెరుగు, నెయ్యి, పాలు కూడా అక్కడ కూడా కొన్ని మా పూజారి వాళ్ళ ఇంటికాడ ఉంటాయి. ఎవరు అన్నదమ్ముల దగ్గర ఉంటే వాళ్ళు తీసుకొస్తారు. నెయ్యి కూడా, పెరుగు కూడా అట్లా తీసుకొస్తారు. కానీ ఇవి అరటి పండ్లు కావచ్చు, ఇవి బజార్ మార్కెట్ నుంచే తీసుకొస్తాం. నాగోబాకు అర్పించే నైవేద్యంలో ప్రధానంగా బియ్యం ముఖ్యమైనవి కదా. ఆ బియ్యము ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించిన బియ్యం వాడతారా, లేదా మార్కెట్లో కొనుగోలు చేసిన బియ్యం వాడతారా, లేదా మీరు పంట పండించి దాన్ని తయారు చేస్తారు? మార్కెట్ నుంచి అయితే ఇప్పటివరకు తీసుకురాలేదు సార్. ఎందుకంటే అవి కూడా అడ్లే కావచ్చు, దానికి మహత్వం అనేది లేదు. ఎందుకంటే అది మహత్వం మా తరతరాల నుంచి ఆచారం, అది ఆచార ప్రకారమే మా చేనులో చేసిన పంట పండించిందే దానికే మేము తయారు చేసి తీసుకొస్తాం సార్. ఈ నైవేద్యానికి వాడే నీళ్లు కూడా గంగాజలం అంటారు. ఆ నీళ్ళని కూడా కొత్త కుండల్లోనే తీసుకురావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కొత్త కుండలు ఎక్కడికి వెళ్ళి తయారు చేపిస్తారు, ఎందుకు తయారు చేపిస్తారు? అంటే ఆనవాయితీగా నడిచినటువంటి కుండలు కావచ్చు, నైవేద్యం కావచ్చు, అభిషేకం కావచ్చు. కుండలు కుమ్మరికి ఎందుకు చెప్తామంటే అది కూడా మహత్వదే. పాతకాలం నుంచి ముత్తాతల నుంచి ఆయన కూడా ఒక సామి అనే కుమ్మరి ఆయన ఉంటాడు. అప్పటి నుంచి ఆయన మాకు తెలియదు, అప్పటి నుంచి ఆయన దగ్గర నుంచి తీసుకొస్తాం. అది ఎందుకంటే ఇప్పుడు మా బేటి కొరకు కావచ్చు, దేనికి నైవేద్యం కావచ్చు. నైవేద్యం ఎక్కడి నుంచి అంటే మా మర్రి చెట్టు అక్కడ ఉంటుంది కోనేరు, అక్కడ నుంచి తీసుకొచ్చి మేము ఆ నైవేద్యం అనే మా ఆడళ్ళు అక్కడ గోవడ దగ్గర తయారు చేసి ఆ నైవేద్యం కూడా ఇక్కడ దేవునికి సమర్పిస్తాం. నైవేద్యం వండడం కటోడా ఇలాంటి వాళ్ళు ఇచ్చిన వస్తువులతోనే వండుతారా, లేకపోతే అందరూ తల కొంత ఇచ్చిన వస్తువులతోనే వండుతారా? అలా తయారు చేసిన నైవేద్యం కూడా ఆ దేవతకు సమర్పించినాక ప్రతి కుటుంబానికి పంచిపెట్టే ఆనవాయితీ ఏమైనా ఉందా? అంటే సార్ అది మా కటులకు సంబంధించి కావచ్చు, ప్రధానాలకు సంబంధించి కావచ్చు, మేము పటేల్కి సంబంధించి కావచ్చు, అంటే మా 7 గోత్రాలకు సంబంధించిన ఏదో కొంచెం అందరు కలుపుతారు సార్. అందరు కలిపే ఆ నైవేద్యం తయారు చేస్తారు. అంటే ఒక ఆమె తయారు చేస్తుంది అన్నట్టు, కటుల ఆమె తయారు చేస్తుంది. కటుల అమ్మాయి, పటేల్ వ్యవస్థకు సంబంధించిన అమ్మాయి, వాళ్ళిద్దరూ కలిపి అందరిది కొంచెం కలిపి నైవేద్యం తయారు చేస్తాం. మనకు మిగిలింది అది దేవుడు మిగిలించినట్టు అదే అందరికి పంచుతాం ఎవరున్న వాళ్ళకు, మళ్ళీ అల్లులకు కూడా ఇస్తాం. అట్లా శుద్ధిగా లేకపోతే మేము ఇయ్యాం సార్. అట్లా మా పూజకు వచ్చే వాళ్ళందరికీ మీరు తీసుకొచ్చిన గంగాజలాన్ని చల్లడం ఆనవాయితీకి వస్తుంది. అది కూడా ఆదివాసీ మెస్రం వంశీలకు ఇస్తారా, లేదా ఆదివాసులు, గిరిజనేతలకు కూడా చల్లుతారా? దాంట్లో ఏమున్నది? ఇప్పుడు గంగాజలం విషయానికి వస్తే ఎందుకు చల్లుతున్నారు అంటే, ఇక నేను కూడా పటేల్ ఇక్కడ దేవునికి సంబంధించి పటేలే. కానీ శుద్ధి అంటే ఇప్పుడు అది ఏదైనా వస్తువు ఇప్పుడు రాంగ ఏదో
వేసుకున్నట్టు రాంగా పూజ కొరకు వస్తున్నా కానీ ఏదో సూపర్ వేసుకున్నాను లేకపోతే ఏదో వేసుకున్నా అలా అవుతుంది అనే అందరితోటి మా ఇంటోళ్ళు కావచ్చు లేక జనరల్ కూడా కావచ్చు అట్లా నిలబడితే అందరికీ ఆ శుద్ధి నీళ్ళు అనేది గంగా అభిషేకం వేస్తారు సార్. అది అందుకు మంచి జరగాలని. నాగోబా జాతర ప్రతి అంశంలో కూడా నియమ నిష్టలతో కూడిన సారాంశం ఇముడి ఉంది. సమభావన జీవన విధానం కొనసాగాలని హితము దాగి ఉంది. ఇది నాగోబా జాతర యొక్క నైవేద్య వితరణకు సంబంధించిన ప్రత్యేకత. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.